జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. దాని మూలంగా కీర్తి ప్రతిష్టలు అనేవి తక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అవమానాలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు 2వ స్థానం ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 5వ స్థానంలో కుజుడున్నారు. 5వ స్థానంలో కుజుడున్నప్పుడు లవర్స్ అనేవాళ్ళు కొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. 3వ వ్యక్తి మూలం గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి మీకు మ్యారేజ్ పరంగాను బిజినెస్ పరంగాను చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. విష్ణు సహస్రనామం కనుక పారాయణం చేస్తే కనుక బిజినెస్లో చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 8వ స్థానంలో శుక్రుడు నీచబడ్డారు. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా లివర్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి లలిత సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఈ వారం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.